వచ్చాయి. ఉండండి, నేను పేషెంట్తో మాట్లాడాలి. బాబు, నీ పేరేంటమ్మా? నా పేరు రామచంద్రయ్య. ఆవిడెవరు? ఈమె మా ఇంటి పక్క అమ్మాయా? ఏమ్మా, మీరు పక్కింటి అమ్మాయా? ఎవరామా? మా ఇంటి పక్కల అమ్మాయి, రోజు చూస్తానే. సరే, అతనెవరు? ఏ అమ్మరిది మందుందా? మందు సరే సరే, ఆగండి, మీరు ఆగండి. నేనెవరు? తెల్ల కోట వేసుకున్నారు. టీచర్ అమ్మనా? టీచర్ అమ్మ మీరు? సరే, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇంతమంది ఉన్నారు. రైతు బజారా? ఇది రైతు బజారే. సరే, ఇప్పుడు సమయం ఎంత అవుతుంది? సమయం ఇలాగైంది కదా, సాయంత్రం 6 అవుతుంది. పొద్దున్నే 11 గంటలు అవుతుంది. పేషెంట్ పైన అరవకండి అమ్మా, మీరు రండి, మీతో మాట్లాడాలి. సరే, మీరు రెస్ట్ తీసుకోండి, ఇప్పుడే వస్తాను. కూర్చోండి అమ్మా. మేడం జీవితాంతం ఇలానే ఉంటారా మేడం? చూడండి, ఇప్పుడే రిపోర్ట్స్ చూశాను. ఈయన ఇంకా తాగితే మేము కూడా ఈ పేషెంట్ని కాపాడలేము. జీవితాంతం ఇలానే ఉంటారంటే ఉండరు, తప్పకుండా మారుతాడు. దీనికి మనం ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఈ ట్రీట్మెంట్లో ఏముంటుందంటే, ఫస్ట్ ఈ మందు ఆపేయగానే ఈ గుండె దడ, చెమటలు ఇట్లంతా వచ్చినాయి కదా, అవన్నీ తగ్గడానికి నేను కొన్ని గోళీలు పెడతాను. ఒక 5-6 రోజులు అయ్యిందనుకో, పేషెంట్ మన స్థాయికి వస్తాడు. నెమ్మదిగా మన స్థాయికి వచ్చాక తర్వాత మందు మానిపేయడం గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు దీనికి మందు మీద వ్యామోహం తగ్గడానికి కొన్ని గోళీలు ఉంటాయి. ఏం చెయ్యాలి అనేది చిన్నగా చెప్తాము. ఇది చేయకండి. మందు తాగే వాళ్ళకి కొంచెం దూరంగా ఉంచండి, మందుకు కూడా దూరంగా ఉంచండి. అసలు మందు తాగితే ఇంకా మనిషి మన చేతిలో లేనట్టే. ఇప్పటికే లివర్ బాగా ఖరాబ్ అయింది. సో నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ మీకు కొన్ని గోళీలు ఇస్తాను, అవి వాడి వారం తర్వాత పేషెంట్ని తీసుకురండి. అంటే మందు మీద మనసు పోవడానికి గోళీలు కూడా ఉంటాయి మేడం? తప్పకుండా ఉంటాయి. ఫస్ట్ ఈ లక్షణాలు తగ్గాక మందు మీద వ్యామోహం తగ్గడానికి మాత్రమే సపరేట్గా కొన్ని గోళీలు ఉంటాయి. నేను అవి పెట్టిస్తాను, తర్వాత పేషెంట్ని తీసుకురండి, మనం కౌన్సిలింగ్ కండక్ట్ చేసుకుందాం. అవును, సరే మేడం. అయితే ఇదిగోండి, ఈ గోళీలు వాడిపియండి, వారం తర్వాత పేషెంట్ని తీసుకురండి. ఖచ్చితంగా తగ్గుద్దంటారా డాక్టర్? ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది జీవితాంతం ఉండేదేం కాదు. మనం కౌన్సిలింగ్ పెట్టుకుందాం, ట్రీట్మెంట్ తీసుకున్నాక పక్కా తగ్గుతుంది. సో ఇప్పుడు చూశారు కదా, మందుకి బానిస అవ్వడం వల్ల ఈ పేషెంట్ పరిస్థితి ఏమైంది.